నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది। బీఆర్ఎస్ ఓడిపోయింది అనే వాటికంటే ఇతర అంశాలే చర్చనీయాంశంగా మారుతున్నాయి। మొన్నటి వరకు ఐటీ మినిస్టర్, నిన్న కేసీఆర్ పరామర్శ, నేడు ఐఏఎస్ల బదిలీలు। ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు స్మితా సబర్వాల్ దాస్। ఈమె బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా అప్పటి సీఎంఓ విభాగంలో కీలకంగా వ్యవహరించారు। అలాంటి స్మితా సబర్వాల్ కొత్త సీఎంను కలిసేందుకు ఇప్పటి వరకు వెళ్లలేదు। ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది। స్మితా అంటే బ్యూటీ విత్ స్మార్ట్ వర్క్ అని పేరుంది। ఐఏఎస్ లో టాప్ 5th ర్యాంక్ ను సాధించింది। అంతేకాకుండా 2001 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన స్మితా సబర్వాల్ ట్రైనీ కలెక్టర్ గా తెలంగాణలో అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు। తన ప్రతిభ, పనితీరులో ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపుతో పాటు డైనమిక్ ఆఫీసర్ గా పేరుంది। గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించారు। కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓ అధికారిగా కూడా పనిచేశారు। సీఎం ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సమయంలో కేసీఆర్ మెప్పు పొందిన అధికారినిగా పేరు తెచ్చుకున్నారు। కేసీఆర్ కు ఎప్పుడూ ఎడమ వైపున కూర్చునే ఆమెకు అన్ని గౌరవ మర్యాదలు దక్కాయని ఇన్సైడ్ టాక్ కూడా ఉంది। అంతేకాకుండా ఆమె రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లోనే అన్నది ఎవరు కాదనలేని సత్యం। కొన్నిసార్లు స్మిత సీఎం పీఠానికి సెక్రటరీనా లేక కేసీఆర్ కా అనిపించేది। అంతేకాదు అప్పటి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండేదని చెప్తూ ఉంటారు। ప్రతి పథకంలోనూ కేసీఆర్ స్మిత చెప్పే అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేవారని అంటూ ఉంటారు। సచివాలయంలో ఏం జరిగినా ఆమెకు తెలియకుండా ఉండదనే వాదన ఉంది। అయితే ఇంత కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు। అక్కడున్న అన్ని విభాగాల్లోని అధికారులు పార్టీలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు। కానీ స్మిత మాత్రం అటువైపు తొంగి కూడా చూడలేదు। ఆమె కేసీఆర్ పాలన సమయంలో ప్రభుత్వ పాలనకు కితాబిస్తూ అనేక పోస్టులు పెట్టారు। ఇప్పుడు కనీసం రేవంత్ కు సంబంధించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు। దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది। ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఆమె బుధవారం ఓ ట్వీట్ చేశారు। తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు। కొత్త ఛాలెంజ్లకు ఎప్పుడు సిద్ధం అంటూ స్మిత ఆ ట్వీట్లో పేర్కొన్నారు। దీంతో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లటం ఖాయమనే ప్రచారం జరిగింది। ఆమె భర్త అకున్ సబర్వాల్ కూడా ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు। దీంతో స్మిత కూడా కేంద్ర సర్వీసులోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది। దీంతో ఆమెను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు। గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్లి ఇక్కడ తప్పులను తప్పించుకోవడం కొంతమంది ఐఏఎస్లకు ఫ్యాషన్ అయ్యిందని ఆయన ట్వీట్ చేశారు। దేశంలో హెలికాప్టర్లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈమె గారే అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఆకునూరి ట్వీట్ చేశారు। మాజీ ఐఏఎస్ల ట్వీట్ల నేపథ్యంలో తాను కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లే అంశంపై తాజాగా స్మితా సబర్వాల్ స్పందించారు। తాను డిప్యుటేషన్స్ పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నాననేది పూర్తిగా అబద్ధమని, అవి ఆధారాల్లోనే కథనాలు అని చెప్పారు। తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా తెలంగాణ ఇచ్చే ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని చెప్పారు। తెలంగాణ రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నానని ట్వీట్ చేసి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారన్న వార్తలకు చెక్ పెట్టారు స్మితా సబర్వాల్। అనంతరం రేవంత్ రెడ్డి చెల్లెలుగా భావించే మంత్రి సీతక్కను అధికారపూర్వకంగా స్మిత కలిశారు। రేవంత్ ను కలవకుండా సీతక్కను కలవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులు, ధరణి అమలులో స్మితా ప్రమేయం ఉంది। ధరణిపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు। ధరణిలో అవినీతి జరిగినట్టు తేలితే అందులో స్మితా పేరు కూడా వినిపించే అవకాశం ఉంది కాబట్టి ఆమె సీతక్కను కలిశారని అంటున్నారు। రాజీ కోసం మాత్రమే ఈ కలయిక అని అంటున్నారు। స్మితాపై మరో వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది। ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్మితా సబర్వాల్ కు మంచి పేరు, గుర్తింపు ఉన్నాయి కాబట్టి త్వరలోనే ఐఏఎస్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు। ఆమె ఏ పార్టీని ఎంచుకుంటారనేది ఇప్పటికే అర్థమై ఉంటుందని చెప్తున్నారు। అంతేకాకుండా స్మిత ఇలా ప్రవర్తించడం వెనుక ఒక పెద్ద లీడరే ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది। మరి ఇందులో ఏది నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు।